హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఇప్పుడే వచ్చామన్నమాట మేమైతే. సో ఇంకా కూరకైతే తేవడానికైతే ఇంకా బజార్ వెళ్తున్నాము. తెచ్చినాకైతే వంట ప్రిపేర్ చేసుకోవాలి. వంట ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఏం వండుతున్నాము ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సో పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారన్నమాట. సో అంటే వంట అయినాకైతే ఇంకా ఈవినింగ్ పని కూడా కంప్లీట్గా చేసుకుంటానమాట. సో ఏం చేస్తున్నానని కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాక చివరిలో అయితే చూపిస్తాను మీకైతే. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి నాన్ వెజే ఉంటుంది. మీకైతే తెలియదేం కాదు, అందరూ చేసుకునేదే కాబట్టి. ఇంక ఈరోజు చికెన్ అయితే తేబోతున్నాను అనమాట. చికెన్ కర్రీ చేయబోతున్నాను. సో దాని కాంబినేషన్ ఏం కలిపి చేద్దామనేసి ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట. సో అమ్మో బాగా ఎత్తి పొడిచేసేది. సో చూద్దాము కలిపి ఏమి వండుతున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. రాగానే టైం అయితే చాలా అయిపోతుంది అనమాట, 12 అవుతుంది. సో తెచ్చి చేసి వండేసరికి చాలా టైం అయిపోతుంది. సో ఓకే, మరి స్టార్ట్ అవుతుందని బజార్ వెళ్ళి అయితే ఇక్కడ తెచ్చేసి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కావాల్సినవి. సో అవి కూడా తెచ్చుకుందాం అనేసి నేను కూడా వెళ్తున్నాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, వచ్చినాకైతే వంట స్టార్ట్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే సండే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా గోంగూర కట్ చేసి శుభ్రంగా అయితే కడిగి తీసుకున్నాను అనమాట. సో గోంగూర కూడా ఉడకపెట్టాలి. సో చికెన్ అయితే ఈరోజు చికెను గోంగూర కర్రీ అనమాట. ఇంకా రైస్ కూడా ఇంకా ఉడికిపోవచ్చిందనమాట, అయిపోయింది, వచ్చేసాను. సో చికెన్ కర్రీ చేయబోతున్నాను అనమాట ఇంకా ఈరోజు అయితే. సో బజార్ వెళ్ళి అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా పిల్లలు అయితే ఇంకా బయట అయితే ఆడుతున్నారనమాట. సో ఫాస్ట్గా అయితే వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో టైం అయితే 12 అవుతుంది. 12 ఏంటి, 1 గంటన్నర అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లేట్ అయిపోయింది, చాలా టైం పట్టేసింది అనమాట ఇంకా ఈరోజు అయితే. సో ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే వంట అయితే పూర్తి చేసుకుంటాను. ఇక్కడైతే నేనైతే గోంగూర అయితే ఇంకా కడిగేసి శుభ్రంగా అయితే పెట్టుకున్నాను కదా. సో అందులో అయితే టమాటాలు పచ్చిమిర్చి వేసేసి ఇంకా ఉడకబెడుతున్నాను. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ ఇంకా ఫ్రై అవుతుంది అనమాట. ఇంకా వాటర్ ఉన్నాయి, బాగా ఎనగాలి ఇంక అవైతే. సో ఇక్కడైతే ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో చక్కగా అయితే చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చికెన్లో అయితే కారము, ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసానమాట. సో ఈరోజు చికెన్ కర్రీ అయితే చక్కగా ఇగురు కింద పెడదాం అనుకుంటున్నాను. సో గోంగూర కూడా ఇంకా ఉడికిపోయింది. ఫస్ట్ నుంచి అయితే ప్రాసెస్ మొత్తం చూపించలేదు, అందరికీ తెలిసిందే కదా, మళ్ళీ తెలిసింది ఎట్లా పెట్టింది ఏంటో అనుకుంటారు. సో గోంగూర ఉడికిపోయింది కదా. సో గోంగూర, పచ్చిమిర్చి, ఇంకా 2 టమాటాలు అయితే వేసేసి ఇంకా బాగా అయితే ఉడకబెట్టుకుని ఇంకా రుబ్బుకోవాలన్నమాట. ఈ లోపు అయితే చికెన్ కర్రీ కూడా చక్కగా దగ్గరగా ఉడుకుతుంది. ఈ లోపు దగ్గరగా ఉడికే లోపు అయితే మనం ఈ గోంగూర ప్రాసెస్ అంతా మొత్తం చేసి ఇంకా అందులో అయితే యాడ్ చేస్తానన్నమాట. చికెన్లో చికెన్తో పాటు ఇది కొంచెం ఒక 5 మినిట్స్ లోపు అయితే ఉడకాలన్నమాట. చికెన్ కొంచెం పట్టేలాగా ఫ్లేవరు కొంచెం బాగా రుబ్బేసేసుకొని చికెన్లో అయితే కలిపేసుకుంటాను. ఈరోజు చికెన్ గోంగూర కర్రీ అనమాట. సండే స్పెషల్, చాలా రోజులు అయింది గోంగూర కర్రీ చేసుకొని, అందుకనేసి గోంగూర అయితే తీసుకొని వచ్చానమాట. అంటే ఈరోజు వంట అయితే బాగా లేట్ అయిపోయింది. సో అందుకని హడావుడిగా అయితే చేయాల్సి వస్తుందండి. ఇదిగోండి ఇంకా రుబ్బేసేసి ఇంకా చికెన్లో అయితే కలిపేసుకున్నాను. ఇంకా 5 మినిట్స్ చికెన్తో పాటు గోంగూర చికెన్ కలిపి ఉడికితే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్రస్తుతానికైతే. రైస్ కూడా వండేసాను. సో ఇవన్నీ ఇంకా సింకులు అయితే చాలా గిన్నెలు అయిపోయినాయి అండి. ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం బయట అయితే వేసేయాలి. సో ఇదనమాట. ఈరోజు వంట అయితే ప్రిపేర్ అయిపోయింది, మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. చికెన్ కర్రీ అయితే 5 మినిట్స్ అయితే ఉడకనిస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడే చాలా టైం అయిపోయింది, పిల్లలకి ఎప్పుడు ముందే పెట్టేసేదాన్ని. సో చూసారు కదా, ఇదిగోండి ఇంకా పిల్లలకైతే ఇంకా భోజనం అయితే పెట్టేశాను. నాకైతే చెమటలు ఒక్క రకంగా అయితే పడతలేదండి. పొద్దున్నేమో మబ్బు అయితే పడుతుంది, ఇంకా మధ్యాహ్నం నుంచి బేబొచ్చంగా ఎండ అయితే వేసేస్తుంది అనమాట. సో మా చిన్నోడిని అయితే తీసుకొచ్చి ఇంకా కూర్చోబెట్టాను అనమాట. ఇంకా అన్నం పెడతాక వాళ్ళు అయితే బొమ్మలు చూస్తున్నారు. టైం అయితే 2 అయిందండి. కరెక్ట్గా 2ంటికి అయితే గంట అయితే పట్టింది వంట చేయడానికి అయితే. 1 గంట స్టార్ట్ చేస్తే 2 గంటలకైతే వంట అయితే అయ్యింది. సో ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా ఎక్కడ గిన్నెలు అక్కడే సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా మేము నలుగురము, హస్బెండ్, నేను, మా పిల్లలు కూడా తినేసాము. ఇంకా సింక్ నిండా గిన్నెలు అయితే బేబచ్చంగా అయితే అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే బయట వేసేసి సో 1 గంట అయితే నానబెట్టుకుంటానమాట. సో అంట్లో ఇంకా బయట కూడా ఉన్నాయి. మార్నింగ్ టిఫిన్ చేసిన టీ తాగినవి అయితే సో హాట్ బాక్స్లో టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేదాన్ని. ఇంకా ఇవన్నీ తాళం పెట్టుకున్నాయి, మొత్తం టబ్లో వేసేసాను. మార్నింగ్ అయినా గిన్నెలు అనమాట. సో
ఇప్పుడు వంట చేసిన ఎంగిలి గిన్నెలో కూడా ఇంకా బయటే వెయ్యాలి. సో ఈ మార్నింగ్ అనమాట చూసారు కదా, మార్నింగ్ టిఫిన్ వేస్తే ఎన్ని గిన్నెలు అవుతున్నాయి అంటే ఒక రకంగా గిన్నెలు అవ్వట్లేదు అనమాట. సో మిక్సీలు, టీలు, ప్లేట్లు, చిన్న ప్లేట్లు, బోలెడు అన్నీ అయితే అయినాయి. సో అవన్నీ టబ్లో ముందు తీసేసి ఎండిపోయినాయి అనమాట. తీసేసి ఇంకా కింద అయితే వేస్తున్నాను, ఇంకా నీళ్లు పోస్తున్నాను అనమాట. ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఇంకా క్లీన్ అయితే చేసుకుంటాను గిన్నెలన్నీ. సో వంట చేసినవి, ఇప్పుడు లంచ్ చేసినవి కూడా ఇంట్లో ఉన్నాయి సింక్లో. సో అవి కూడా తెచ్చి బయట అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు అయితే ఒకే పని అయిపోయింది. సండే ఖాళీ దొరికిద్దేమో అనుకుంటారు కానీ సండే మాత్రం ఎక్కువ పని ఉంటుంది అనమాట. సో అందరికంటే సండే ఖాళీగా కూర్చోవచ్చు, హ్యాపీగా అనుకుంటారు కానీ సండే మాత్రం బేభత్సంగా పని ఉంటుంది. ఇప్పుడైతే ఇంక అంట్లు అయితే వేసేస్తున్నాను. సో 5 minutes లోపు అయితే నానబెట్టుకుని తర్వాత అయితే క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట. సో మా బుడ్డోళ్ళు ఇద్దరు, మా పెద్దోడు అయితే పడుకున్నాడండి, మా చిన్నోడు అయితే ఇంకా ఆడుకుంటున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా భోజనం చేసేసి ఇంకా వెళ్తాడు, ఇంకా ఆయన పనికి అయితే వెళ్తాడనమాట. సో వాడైతే పడుకుని టీవీ చూస్తున్నాడు. మా బుడ్డోడికి అయితే చికెన్ కర్రీ కొంచెం మంటకైతే ఎక్కువైంది అనేసి వాడికైతే పెరుగన్నం అయితే వేశాను గిన్నెలో. తిన్నాడు అనమాట. సో అంట్లు తోమడానికి అయితే ఇంకెక్కడైతే చూడండి ఇంకా విమ్ జెల్ అయితే తీసుకొని వెళ్తున్నాను. సో కొంచెం లిక్విడ్ అయితే సరిపోతుంది అనమాట, చాలా క్లీన్గా అవుతాయి. ఇవేమో కారం సరుకులు అనమాట. కారం ఇంకా మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, మీకైతే వీడియో చేసి పెడతాను కంపల్సరిగా. సో బయట అయితే ఇంకా వేసేస్తానమాట. ఇంకా విమ్ జెల్ ఒకటి తీసుకెళ్తున్నాను, అయిపోయింది డబ్బాలోది, ఇంక అందుకనే తీసుకున్నాను. ఒకసారి 12 ప్యాకెట్లు అయితే తీసుకుంటానమాట విమ్ లిక్విడ్. మా పెద్దోడైతే ఇంకా టీవీ చూసుకుంటూ అయితే పడుకొని పోయాడు ఇంకెక్కడైతే. సో కిచెన్లో ఎంగిలి మొత్తం వేసేసానమాట. ఇంకా పెరుగు వేసాను కదా మా చిన్నోడికైతే, అది ఫ్రిడ్జ్లో పెట్టి లేకపోతే తినేసేస్తాడు అనేసి ఫ్రిడ్జ్లో పెడతాకు వచ్చాను. సో ప్రస్తుతానికైతే కిచెన్ మొత్తం ఎంగిలి ఏమీ లేవండి. మొత్తం స్టాండ్ తీసినాడు అంటున్నా ఉంటాను, స్టాండ్ తీసుకున్నాడు బయట అంటుతూ ఉంటావు. ఏ రానా ఇక్కడే స్టాండ్ తీసుకొచ్చేదా. నడు నాటుగా అదే అన్నాడు. స్లోగా దిగు, పడిపోతావు. ఇక్కడ ఎత్తే కింద పెట్టేసి ఒకసారి పైకి వెళ్ళి వస్తాను. ఇక్కడ పెట్టే స్టాండ్ ఇక్కడ పక్కన, ఇక్కడ అక్కడ ఎత్తురా, పైకి వెళ్ళి వస్తాను. బట్టలు ఆపేయలేదో చూసేసి వస్తాను. ఎండు మిరపకాయలు కూడా ఉన్నాయిగా. మా పొద్దున్నే అయితే మబ్బు అయితే పట్టేసింది అనమాట. ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో, అదే నిన్నటి వీడియోలు అయితే పెట్టాను. సో ఎండ మాత్రం కొంచెం పర్వాలేదు, బాగానే వేస్తుంది. 12 నుంచి కొంచెం ఎండ అయితే వేస్తుంది అనమాట. సో బట్టలు కూడా ఇంకా ఆరిపోయి వచ్చాయి. ఎండుమిరపకాయలు అయితే ఇంకా మూడు రోజులు అయితే, ఈ రోజుతో అయితే 3వ రోజు అండి ఇంకా ఎండుమిరపకాయలు ఎండబెట్టడం వల్ల. ఎందుకంటే 2 రోజులు అయితే సరిపోద్ది, ఇంకా వెంట మాత్రం సరిగ్గా వేయట్లేదు అనేసి ఎండ తీస్తా అంట్లతో నాకు తీస్తాలే, ఉండనే ఎండగా ఉందిగా పర్వాలేదు ఉండనే. సో ఎండ తక్కువగా వేస్తుంది అనేసి ఇంకా 3వ రోజు కూడా ఎండబెట్టాను అనమాట. అలా వేసుకో పడిపోద్ది అందులో, దక్కిందకి వెళ్ళిపోతావురా ఉన్నాయి. అంట్లో అవి తోమినాక మొత్తం తీసేద్దాం బట్టలో ఎండుమిరపకాయలు. బయట నడిచి కిందకు నడిచి అమ్మా నడు. సో ఓకే ఫ్రెండ్స్, కిందకి వెళ్ళి అయితే ఇంక అంట్లు అవి తోమాలన్నమాట. తోమినాకైతే ఇంకా బట్టలు అవి తీసుకొని వస్తాను. ఇంకా ఎండేస్తుందని ఇంకా ఉంచేసారనమాట, ఇంకా వాటిని ఏం కదపలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అంట్లు కూడా ఇంకా బయట వేసాను కదా, సో అన్నాలు తినేసేసి ఇంకా అవన్నీ తోమేసుకొని ఇంకా పైకి అయితే వచ్చేసాను. బట్టలు కూడా తీసేసాను అనమాట. మబ్బు పడుతుంది ఇంక ఇప్పుడిప్పుడే. మిరపకాయలు కూడా ఇంకా ఆరిపోయాయి, ఇంకా చాలే అనేసి ఇంకా కవర్లోకి అయితే ఎత్తేస్తున్నాను. సో మ్యాక్సిమం ఎత్తేసాను మొత్తం. మిగతాయి కూడా ఎత్తేస్తున్నాను అనమాట. మా బుడ్డోడు చూడండి అసలు. సో కిందకి వెళ్ళినాకైతే ఇంక అంట్లు పని కూడా అయిపోయింది. మీకైతే చూపిస్తాను. ఇంకా పెద్దోడు అయితే పడుకొని ఉన్నాడు అనమాట, లేవలేదు ఇంకా. పచ్చిమిర్చి చెయ్యి అట్టక నానా
మంట వచ్చేది గింజలు అవి చాలా మంట వచ్చేస్తాయి. అర్థమైందా? ఇంకా రేపు ప్రాసెస్ అంతా ఇంకా ఇవి కారం పని మీదే ఉంటారనమాట. ఇంకా పొద్దున్నే ఇవి ప్రాసెస్ చేసి ఇంకా మిల్లు దగ్గర అయితే ఇచ్చేసేయాలి. ఇంకా ఆడేసేయడానికి కారం అయితే బాగా ఎండిపోయాయి ఫ్రెండ్స్. మొత్తం 2 రోజులు అయితే 2-3 రోజులు అయితే ఇంకా ఆరబెట్టాను. ఈ మిరపకాయలు గింజలు చేయట్టుకాను అలా గింజలు అమ్మంటాడుతాయి. నేను తీస్తాను. ఆగు, నువ్వు చేయి పెట్టకలేకు, దూరం ఉండు. మట్టి కూడా ఉంది, గాలికి ఎగురు వచ్చేస్తుంది కదా గాలికి. సో అదనమాట. చూడండి, నువ్వు చేతులు మంట పెడద్దు లోహితు. మమ్మీ చెప్పిన మాట విను, కొంచెం వేసుకుంటుంది. ఏదంటే నేనేం చూపించాను, అది మట్టి కూడా ఉంది. సరే ఎత్తేసాను ఫ్రెండ్స్. సో ఎండుమిర్చి కూడా ఇంకా తీసేసి కవర్లు అయితే వేసేసారు, ఆరిపోయినాయి కాబట్టి. ఇంకా రేపు మార్నింగ్ స్కూల్కి పంపించినాకైతే ఇవి అయితే మిల్లు దగ్గర అయితే ఇచ్చేసి వస్తాను. మొత్తం ఇందులో అంటే ఇందులో వేసుకునే ఐటమ్స్ అన్నీ ఇంకా ఎట్లా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ డే వీడియో అనేది వస్తుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోదాము. సో బట్టలు కూడా తీసాం కాబట్టి ఇంకా మిరపకాయలు కూడా తీసాము. మా పుట్టోడు అయితే గింజలు అయితే పట్టుకోవద్దంటే గింజలు పట్టుకొని ఉన్నాడు అనమాట. వీడైతే అదే వినడు. అమ్మ ఆ కవర్ తీసుకురా, వచ్చి ఇటు నేను పట్టుకుంటాను. నడు నడు. మిరపకాయలు అయితే తీసుకొచ్చి కింద అయితే పెట్టాను. ఇంకా అంట్లు కూడా తోమేస్తాను అనమాట. ఇంకా అక్కడ ఖాళీ అయిపోయింది, ఇంకా తోమేసి ఆరబెట్టాను ఇంక ఇక్కడైతే. సో ఇద్దరైతే ఇంకా ఇంట్లో లోపలైతే ఉన్నారు. పెద్దోడు ఇంకా లేవలేదు, ఇంకా చిన్నోడు ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇప్పుడు తీసుకొచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, బాయ్ మరి.